అలాగే యేసు క్రీస్తు రక్తములో కడగబడిన బట్టి తన సంఘములకు రాస్తున్న బట్టి ఈ యోహాను గారు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్న మాట ఇది. ప్రైజ్ ది లార్డ్. అయితే మన సహవాసం ఎవరితో ఉండాలి అంటే తండ్రితో, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా మన సహవాసం ఉండాలని పరిశుద్ధాత్ముడి రోజున ఆశపడుతూ ఉన్నాడు. గమనించండి దేవుని పిల్లలారా, ఒక మాట మనం గమనిస్తే సహవాసం అంటే ఏంటి, అసలు సహవాసముకు నిర్వచనం ఏమిటి అంటే, సహవాసాలు ఎన్నో భూమి మీద భూలోకంలో ఉన్నాయి, ఎన్నో సహవాసాలు ఉన్నాయి. కానీ అన్ని సహవాసాలు మంచిగా అంటే కాదు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కాదు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అయితే ఆ సహవాసాలు ఏంటి కలిగే నష్టం అంటే, ఆ సహవాసంలో తప్పకుండా ఏ సహవాసమైనా దేవుడు సహవాసము కానిది, ప్రమాదం ఉంది, నష్టం ఉంది, కీడు ఉంది, చాలా అపాయం ఉందని దేవుని లేఖనం తెలియజేస్తా ఉంది. యాకోబులు అంటాడు, ప్రియులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అంటాడు. అంటే ఈ లోక స్నేహము ఎవరికి విరోధమట? దేవునికి విరోధము. దేవునికి నచ్చదు, దేవునికి గిట్టదు. దేవునికి ఏదైనా ప్రమాదకరం అంటే, దేవుడికి నచ్చనిది ఏదైనా ఉంది అంటే అది లోక స్నేహం ఒకటి. అన్ని స్నేహాలు స్నేహం లోక స్నేహం. లోక స్నేహం అంటే లోకములో ఏముంది అంటాడు యోహాను గారు, లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవము, డంబము. లోకములో ఏముందండి? శరీరాశ, అలాగే నేత్రాశ. శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది. ఏంటి శరీరాశ? కోరినదల్లా కావాలి. మన శరీరం ఏవైతే ఆశిస్తుందో, ఆశించింది కావాలని పిల్లలు మనం ఆశపడతాం. శరీర కోరికలు ఎలా ఉన్నాయో తెలుసు కదా. ఇటీవల కాలంలో ఎంతో భయంకరమైన శరీర కోరికల మీద పడేవాళ్ళు ఉన్నారు, వృద్ధులు సైతం. అలాగే భయంకర కామందులు పెరిగిపోతా ఉన్నారు. పిల్లల ఇక ఈ శరీర కోరికలు ఇచ్చక బలైపోయిన వారు చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందులో వృద్ధ స్త్రీలు ఉన్నారు. అలాగే కామాందుకు గురైపోయినటువంటి వాళ్ళు పురుషుల్లో వృద్ధులు కూడా ఉన్నారు. వారు కూడా కామం తీర్చుకోవడానికి, శరీర కోరిక చర్యలు తీర్చుకోవడానికి ఏదో రకాల వారు చెడు కార్యక్రమాలకి పాల్పడుతున్నారు, దుర్భర జీవితాన్ని జీవిస్తున్నారు. చివరికి వారు ఏమవుతున్నారు? దానివల్ల చాలా ప్రమాదానికి గురవుతున్నారు. మనకు తెలుసు. అవన్నీ చెప్పడానికి ఈ వీడియోలో వీలు పడదు. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. అయితే ఆ సహవాసం ఏమైనా బాగుంటుందంటే ప్రమాదం, చాలా ప్రమాదం. పిల్లల చాలా ప్రమాదకరమైనవి ఆ లోక సహవాసాలు ప్రమాదకర వాక్యం. అందుకే లోకములు ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశ. నేత్రాశ అంటే మన కన్ను ఏమైతే చూస్తుందో దాన్ని కావాలని మనం కోరుకుంటాం. అందుకే శరీరాశ. ఎవరు చూసారు బైబిల్లో? దావీదు చూశాడు. ఒక సైనికుడు భార్య స్నానము చేస్తుంటే ఆమెను చూశాడు. ఊరియా భార్యను చూశాడు. అంటే నేత్రము చూసింది, ఆమెను కోరుకుని ఆమెతో పాపం చేశాడు. చూడండి ఎలాంటి సహవాసం చేస్తున్నాడు దావీదు. తన సైన్యం, తన సైనికులు, సైనాధిపతి యోవాబు సైతం కూడా బెర్షెబా భర్త కూడా యుద్ధంలో ఉంటే దావీదు మాత్రం ఎలాంటి సహవాసం చేస్తున్నాడంటే కన్ను ఆశించిన సహవాసాన్ని చేస్తున్నాడు. కనుకనే తన ఆత్మీయ జీవితంలో పతనమయ్యాడు, ఆత్మీయ జీవితంలో నాశనమయ్యాడు. తద్వారా గద్దించబడ్డాడు ప్రవక్త గారి ద్వారా. అతను మళ్ళా తిరిగి దేవుడు సహవాసాన్ని కోరుకున్నాడు. అంటే శరీరం కోరుకున్న, నేత్రం కోరుకున్న సహవాసం ఏం కలిగింది? అతనికి దుఃఖము కలిగింది, దుర్భరమైన జీవితాన్ని అనుభవించగలిగాడు. ఏమైనా ఆత్మీయంగా సంతోషించాడంటే ఆ సహవాసములో ఆత్మలో పతనమయ్యాడు. రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు, రక్షణ భాగ్యాన్ని కోల్పోయాడు,
దేవుడితో సహవాసాన్ని కోల్పోయాడు. చివరికి తన యవకులు శరీరం ప్రాణము కూడా క్షీణించిపోయిందండి. ఆత్మ లేదు తనలో, ఆత్మను కోల్పోయాడు, రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు. ఇక ఉత్సాహం సునాదం తనలో ఏమీ లేదు. తన యవకులు సైతం కూడా క్షీణించిపోతున్నాయి. ఎందుకంటే శరీరం ఆశించింది, కన్ను ఆశించింది, ఆ సహవాసంలో పడి నాశన స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయితే చివరికి పశ్చాత్తాపడి దేవుని సహవాసం కోరుకున్నప్పుడు మళ్ళా తను చిగిరించబడ్డాడు. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. దేవుడు పిలుస్తున్నాడు దేవుడితో సహవాసం చేయాలని. గడిచిన వీడియోలో మనం విన్నాం ఏంటి, దేవుడు ఆదామవ్వలతో ప్రతిరోజు ప్రతి చల్లపూట సాయం వేళ దేవుడు ఏదైనా వనములు దేవుడు ఆదాములతో సహవాసము చేస్తున్నారు. వాళ్ళు కూడా దేవుడితో సహవాసము చేస్తున్నారు. వారు దేవుడితో సహవాసం చేసిన కాలం అంతా చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. వారు దేవుడి సహవాసానికి మీరి దేవుడి సహవాసానికి దూరమై సర్పముతో ఎప్పుడైతే సహవాసం చేస్తుందో అవ్వ వారి జీవితంలో దురాశ గర్భం ధరించింది. పాపం పరిపక్వమై మరణాన్ని కట్టుకుంది కదా, అట్లా వారి జీవితంలో మహిమను కోల్పోవడానికి ఆ సహవాసం కారణం. ఏ సహవాసం అది? సర్పముతో సహవాసం, చెప్పుడు మాటలతో సహవాసం, అంటే లేనిపోని ఊషలతో సహవాసం, చెప్పుడు మాటలతోనూ దొరద చెరుగ్గా అంత మాత్రం కాదు, చెడ్డ మాటలతోనూ ఆమె సహవాసం చేస్తుంది. తన మనసుకి దేహానికి ఉద్రేహం కలిగించే మాటలు వినేది. ఆ కారణాన ఏం జరిగింది, ఆ సర్పం చేయమని పని చేసేసింది. ఆ పండు తిన్నది, భర్త కూడా వచ్చింది. ఇద్దరు తెలియజేశారండి. సర్పం యొక్క సహవాసం ఫలితం ఎలా ఉందో చూడండి. వారు దేవుని మహిమను కోల్పోయారు, దేవుని సహవాసాన్ని కోల్పోయారు. తన ఫలితంగా ఏమయ్యారు వారు? దేవుడు మళ్ళా వచ్చి పిలుస్తుంటే వారు తోట మధ్యలో ఉన్న వృక్షాల దగ్గర దాక్కున్నారు. ఎందుకని? ఇదివరకు దేవుడు ఎప్పుడు వస్తాడా అని చూసేవారు. దేవుని మందిరికి ఎప్పుడు వద్దామా అని ఉండేది. యేసయ్య పాటలు ఎప్పుడు పాడదామా అనుకునేవారు. దేవుడి పాటలు ఎప్పుడు పాడదామా అనుకునేవారు. బైబిల్ ఎప్పుడు చదవాలి, దేవుడి సహవాసం ఎప్పుడు ఉండాలి అనిపించేది. ఎప్పుడైతే వారు సర్పం యొక్క సహవాసం అమ్మబడిందో దేవుడు సహవాసానికి దూరంగా పారిపోతా ఉంది. చూసారా దాని ఫలితం ఎట్లా ఉందో? ఈ సహవాసం ఫలితం ఎట్లా ఉందో? దేవుడి సహవాసాన్ని కోల్పోయారంటే జీవానికి దూరంగా పారిపోతున్నారు. దేవుని మహిమకు వారు దూరం అయిపోయారు. తత్ఫలితంగా శాపగ్రస్తమైన జీవితాన్ని వారు ఫలాన్ని అనుభవించగలిగారు. గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, బడుదక్క చెట్లు, శపించబడిన నేలలోనికి వాడు త్రోసి వేయబడ్డారు. ఎప్పుడు? దేవుడు సహవాసానికి దూరమై వారు పాపం చేసేవి కాకుండా దాని ఫలితం వారు అట్లా అనుభవించారు. ఈ రోజున దేవుడు మరొక వ్యక్తిని పిలిచాడు, అనోకుని పిలిచాడు. అనోకుని పిలిచినప్పుడు అనోకు దేవుడితో నడుస్తున్నాడు. పర్టికులర్ గా దేవుడి అనోకుని పిలిచాడా, లేక దేవుడిని కావాలని అనోకు దేవుడు సహవాసం చేస్తున్నాడు అనేది మనకు క్లియర్ గా మనకు రాయబడలేదు. కానీ అనోకు కూడా దేవుడితో సహవాసం చేస్తున్న కారణాన 360 ఏళ్ళు అతను దేవుడితో నడిచి దేవుడితో సహవాసం చేసి అతడు తర్వాత దేవుడు అతన్ని కొనిపోయేది కనుక అతడు లేకపోయినని గడిచిన వీడియోలో మనం విన్నాం. చూడండి, ఇతను సహవాసం ఎవరితో చేస్తాడంటే దేవునితో. సర్పముతో కాదు, పాపముతో కాదు, దుర్మార్గులతో కాదు, దుష్టులతో కాదు, చెడు మాట చెప్పేవారితో కాదు, అపహాసం చేసేవారితో కాదు, పాపాపు దుర్మార్గులతో కాదు. ఇతని సహవాసం అనుకు దేవుడితో సహవాసం చేస్తున్నాడట. అందుకని అతను 360 ఏళ్ళు బ్రతికి అంటే రాయబడుతుంది కుమారులే కుమార్తెలు కానీ దేవుడు నడుస్తున్న కారణాన అతడు తర్వాత దేవుడు అతన్ని కొనిపోయేది కనుక. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనం చెప్తుంది ఏంటంటే దేవుడు అతన్ని కొనిపోయేది కనుక అతడు లేకపోయిన. ఆదికాండం 5:22లో అంటే అతను ఎవరు సహవాసం చేశాడండి? దేవునితో సహవాసము. అనోకు మెతుషెలను కనిన తర్వాత దేవుడితో నడుచుచు కుమారులు కని.
ఆనోకు దినములన్నీ 365 ఏళ్ళు ఆనోకు దేవుడితో అంటే నడిచేటట్టు సహవాసము చేస్తూ సహవాసములో ఉంటూ దేవుడితో సహవాసం చేసిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయేను గనక అతడు లేకపోయాడు. చెప్పండి, చూడండి ఈ సహవాసం ఎట్లా ఉందో. దేవుడితో సహవాసం చేస్తున్న అనోకు భూమి మీద భార్య బిడ్డలతో దీవించబడ్డాడు, పొలంలో అభివృద్ధి పొందాడు, గొర్రెలు మేకలు అంటలు ఎట్లు అభివృద్ధి, కుటుంబంతో క్షేమం కలిగి దీవించారు, సమాధానంగా ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. భర్త భార్య పిల్లలు కుమారులు మనవాళ్ళు మనవరాళ్ళతో ఆనందంగా జీవితాన్ని గడిపేశాడు. అంత మాత్రం కాదు, ఎక్కువ దేవుని సహవాసములు తన సమయాన్ని గడిపిన కారణాన ఆ సహవాసం ఏం చేసిందంటే పరలోకానికి తీసుకెళ్ళింది. మరణము చూడక అనుకు కొనిపోబడేది శరీరముతోనే, అంటే మహిమ దేహము ధరించుకున్న వాడై దేవుడితో కూడా పరలోకానికి వెళ్ళాడు. మొట్టమొదటి మనుషుడు పరలోకానికి వెళ్ళినటువంటి సంగతి చూడండి. దేవుడితో సహవాసం చేస్తే ఎలాంటి ధన్యత ఉందో, ఎలాంటి భాగ్యం ఉందో. ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు అనేది నా ప్రశ్న. మీరైనా నేనైనా మనం ఎవరైనా ఎవరితో సహవాసం చేయాలంటే దేవుడితో సహవాసం చేయాలండి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత దేవుడు అనోకుని పిలుచుకున్నాడు. అనోకు కూడా దేవుడితో సహవాసం చేసేది. 6వ అధ్యాయంలో చూస్తే అనోకు యెహోవా కృపను పొందిన వాడిగా చూస్తాం. దేవుని కృపను పొందాడు. 7వ అధ్యాయంలో ఆయన కృపను పొందుకున్నాడట. నేను చూడగా ఈ తరములు నీవేనైనా నీతిమంతుడు ఉన్నావా, నీవు నీటి వారు వాడులో ప్రవేశించండి అన్నాడు. దేవుని నామాన్ని ఎప్పుడు చూద్దాం. అంటే నాశనము కాకుండా ఎవరైతే దేవుడితో సహవాసం చేస్తారో వారి లోకస్తుల వలె నశించిపోకుండా, దుర్మార్గుల వలె భక్తిహీనుల వలె నాశనము కాకుండా ఏమవుతుందండి, వారు దేవుడితో సహవాసం చేసిన వారైతే దేవుడు వారి కోసం ఆపద కాలంలో ఒక ప్రత్యేక రక్షణ వలయాన్ని, ఒక రక్షణ కోటను, ఒక రక్షణ సహాయాన్ని దేవుడు వారి కోసం ఏర్పాటు చేస్తాడు. అదే వాడ వారి కోసం దేవుడు ఏర్పాటు చేశాడండి. దేవునికి మహిమ కలుగుగాక. ఈ భూమి మీద నీకు ఎన్ని ఆపదలు కనిపిస్తున్నా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శోధనలు కలుగుతున్నా నీవు మాత్రము సురక్షితంగా ఉంటాడు. అందుకే సామెతలు అంటాడు, సొలొమోను మహాజ్ఞాని అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అంటాడు. బహుశా నాకు అంత ఐడియా లేదిన వాక్యం సామెతలు 10:22 అనుకుంటా. చూస్తే సామెతలు 10:22 పాస్టమ్ గారికి బాగా ఈ వాక్యం ఐడెంటిటీ ఉంటుంది. బహుశా చూడండి, సామెతలు 10:22 అనుకుంటా. యెహోవా నామము బల అమ్మా ప్రైజ్ ది లార్డ్. మంచిది. అయితే అక్కడ రాయబడుతుంది, ఆ అధ్యాయం అంతా వివరంగా నాకు గుర్తులేదు కానీ సామెతలు రాయబడుతుంది ఏంటంటే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు పరిగెత్తి అందులో సురక్షితముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీకు ఆ అధ్యాయం కనిపించిన వచనం కనిపించిన మీరు మధ్యలో నాకు ఆ విషయం తెలియలేదు. అంటే యెహోవా నామం అంట బలమైన దుర్గమట, నీతిమంతుడు పరిగెత్తి అందులో సురక్షితంగా ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే యెహోవాతో సహవాసం చేసేవారు, యేసుక్రీస్తు సహవాసం చేసేవారు, పరిశుద్ధాత్మతో సహవాసం చేసే వారికి ఒక ఆశ్రయం ఉంది, ఒక కాపుదల ఉంది, ఒక పద్ధతి ఉంది. ఏంటంటే రక్షణ కవచం, రక్షణ కాపుదల. అదే చేశాడు నోవాహు. దేవుడితో సహవాసం చేసిన కారణాన అతడు అంటే చూడండి ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం చదవండి ప్రియులారా. ఆదికాండం 8. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములు నిందారహితుడై ఉండెను. నోవాహు దేవుడితో కూడా నడిచిన వాడు. షేము, హాము, యాఫేతు
ముగ్గురు కుమారులు కలిగిన దేవుని నామం చెప్పండి స్తోత్రం. అతడు నీతిమంతుడు, దేవుని కృపణ పొందినవాడు, నాలుగవది దేవుడితో కూడా నడిచినవాడు, ఐదవది నిందారహితుడు. దేవుని నామం చెప్పండి స్తోత్రం. ఆయన దేవుని కృపణ పొందినవాడు, దేవుడితో నడిచినవాడు, నీతిమంతుడు, నిందారహితుడు, అతడు దేవుడితో కూడా నడిచినవాడు. మనం దేవుడితో నడవాలని యేసయ్య ఆశపడుతున్నాడు. దేవుడితో నడిచేవాడు ఎన్నడూ తన జీవితంలో కీడు సంభవింపడు. అతనికి కీడు సంభవించదు, అతనికి నష్టం వాటిల్లదు, అతని ప్రమాదం దాపరించదు. ఒకవేళ వచ్చినట్టు ఉన్నా అతడు తప్పించబడతాడు, కాపాడబడతాడు, రక్షించబడతాడు. మనం చూస్తే నోహు ఓడ కట్టాడట. ఓడ కట్టిన తర్వాత దేవుడు చూడండి ఒకసారి చూస్తే ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదికాండం, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా నిన్ను చూచినప్పుడు ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావయ్యా, కాబట్టి నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించండి. దేవుని నామం చెప్పండి స్తోత్రం. సంఘములు చూసినప్పుడు, సహవాసములు చూసినప్పుడు, ఒక నగరములో పట్టణములు చూసినప్పుడు నీవే ఎలా ఉండాలంటే నీతిమంతుడుగా ఉండాలి. పరిశుద్ధాత్మకి మినిస్ట్రీ బెసెంట్ టెంపుల్లో మనకు పూర్ బ్రాంచెస్ లో ఆయన చూసినప్పుడు మీరు కానీ ఎలా ఉండాలంటే దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండాలి, పాపము లేనివాడిగా, నిందారహితుడుగా, దేవుడితో సహవాసం చేసినటువంటి పరిశుద్ధుడుగా, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా నువ్వు కనబడితే, హృదయ శుద్ధితో కనబడితే అని అంటాడు, నీవు పరలోకానికి అర్హుడవయ్యా, ఇక్కడికి ఎక్కి రమ్ము అని నీ సమయం సమీపించిన తర్వాత, నీ ఆయుష్ పూర్తయిన తర్వాత పరలోకానికి ఎక్కి రమ్మని పిలుస్తాడు. దేవుని నామం చెప్పండి స్తోత్రం. ఇక్కడ నోవాహు సమయం సమీపించిన, ఏ సమయమో భూ ప్రజలందరినీ నాశనం చేసే సమయం సమీపించింది కనుక అన్నాడు, నేను 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షాలు కురిపిస్తాను భూమి మీద, ఈ సర్వజనులందరినీ నాశనం చేస్తాను. కాబట్టి నోవాహు నీవు నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావయ్యా, నీవు నీతివారు ఓడలో ప్రవేశించండి. ప్రైజ్ ది లార్డ్. దేవదేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, తనకున్న సర్వాన్ని తారపోసాడు. ఆయన రిక్తుడై, హీనుడై, దరిద్రుడై ఈ లోకంలో ఉద్భవించి ఆయన దరిద్రం వలన మన దరిద్రాన్ని తొలగించి మన ధనవంతులను చేశాడు. ఆయన శిలువ మరణం ద్వారా మనల్ని పాపం నుంచి విముక్తులు చేశాడు. ఆయనలో రక్తంలో కడగబడిన మనము సంఘములు చేర్చబడిన వారమై ఆయన సహవాసములు, మందిరములు, సంఘముతో, దైవజనులతో, పరిశుద్ధులతో మనం సహవాసం చేస్తున్న మనం ఒక రోజు దయచేసి అంటాడు, ఇక్కడికి ఎక్కి రమ్మని మధ్య ఆకాశం నుంచి పిలుస్తాడు. అప్పుడు మనం ఆయనతో కూడా పరలోకానికి ఎక్కి వెళతాం. నోవాహు ఎట్లా ఓడలోనికి ప్రవేశించాడు తన కుటుంబంతో, అలా మనము కూడా ఎవరైతే ఆ నోవాహు నీతిమంతులుగా ఉంటాం, మనము కూడా రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి పరలోకానికి దేవుడితో కూడా మనము ఎక్కి వెళతాం. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు ఎవరైతే లోకంతో సహవాసం చేశారో, లోక స్నేహాన్ని కోరుకున్నారంటే శరీరాశ, నేత్రాశ, జీవడబ్బులు పందిలై బలి అయి వాడి భూమి మీద ఆశలు గురైపోయారు, ఈ లోక స్నేహం చేశారు, వాళ్ళు ఏమయ్యారండి? 40 రాత్రులు 40 పగళ్ళు ప్రసన్నమైన వర్షం కురవడం, ఆకాశ తూర్పులు విప్పబడిన తర్వాత వారి సహవాసం, లోక సహవాసం వారిని కాపాడిందా? లోక ధనము కాపాడిందా? వెండి గాని, డబ్బు గాని, పేరు గాని, ప్రఖ్యాతి గాని, ఉద్యోగ వ్యాపారాలు లాభాలు గాని వారిని కాపాడగలిగిందంటే ఎవరు వారిని కాపాడలేకపోయారు. అయితే ఆ స్నేహం వద్దనుకుని, ఆ పాపం వద్దనుకుని దేవుడితో సహవాసం చేసినటువంటి నోహు మాత్రము ఆపద కాలములో తప్పించబడ్డాడు. దేవుని ఆశ్రయించిన కారణాన ఓడలో ప్రవేశించి దగ్గర 150 దినములు ఓడలో ఉండి, సంవత్సరాంతమున ఓడలో ఉండి, అరాతు కొండలో ఓడాగింది.
ఆ జల ప్రళయం అంతా తగ్గిన తర్వాత మళ్ళీ వాళ్ళు భూమి మీదకి వచ్చేటప్పటికి జల ప్రళయం తగ్గిపోయి ఆ ప్రాంతం అంతా, ఆ ప్రపంచం అంతా ఎలా ఉందంటే శవాలతో, అస్థి పందిరలతో, యమకులతో నిండిపోయిందండి. నోహు చాలా బాధపడ్డాడు. అయ్యో నా ప్రియ సహోదరులారా, నా దేశ ప్రజలారా, నా రక్త సంబంధికులారా, మీరు నా మాట విని, దేవుడి స్వరాన్ని విని, దేవుడి సువార్త నమ్మి మీరు నా వలె ఆయన్ని అనుసరించి ఉంటే, సహవాసం చేస్తుంటే, ఓడలోకి వచ్చి ఉంటే మీకు దుర్మరణం రాకపోదు కదా. మీరు పాతాళలోకాన్ని వెళ్ళిపోయి ఉండేవారు కదా. ఎంత బాధాకరమని నోవహు చాలా బాధపడ్డారు. ఈ దినాల్లో కూడా మనము పిల్లల ఒక రోజున నోవహు వలె పరలోకాన్ని చేరాలంటే ఓడలో ప్రవేశించి ఎట్లా అతను కాపాడబడ్డాడు, ఈ లోకం వచ్చే శ్రమలు తగ్గించబడాలంటే దేవుని సహవాసంలో మనం రావాలి. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. అయితే నోవహు అట్లా సహవాసం చేసి తగ్గించబడ్డాడు. ఆది కాండములో చూస్తే మనం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో నడవడానికి. ఒక హనోకు వలె, ఒక నోహు వలె ఇప్పుడు అబ్రహాము కూడా పిలిచాడండి. దేవుడు పిలిస్తే అబ్రహాం ఏం చేశాడు? ఖైదు దేశం అనే ఊరనే ప్రాంతం నుంచి దేవుడి పిలిపిని విన్నవాడై, దేవునికి లోబడిన వాడై, దేవుడితో సహవాసం చేయడానికి తన బంధువుల్ని, తన స్నేహితుల్ని, తన దేశాన్ని విడిచి దేవుడితో సహవాసం చేయడానికి అబ్రహాం వచ్చేసాడండి. చూద్దామండి ఒకసారి ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు నేను చూపించు నిన్ను గూర్చి నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. అంటే దేవుడు ఎందుకు అబ్రహాముని పిలిచాడంటే, అప్పుడు ఆయన పేరు అబ్రహాం కాదు, అబ్రాం. వాస్తవానికి అబ్రహాముని ఎందుకు దేవుడు పిలిచాడంటే, దేవునితో సహవాసం చేసిన హనోకు ఎట్లా దీవించబడి దేవుని రాజ్యానికి వెళ్ళాడో, దేవునితో సహవాసం చేసినటువంటి నోవాహు ఎలాగున దేవునితో సహవాసం చేసి ఆ మూర్ఖులకు ఆ తరం వారి వలె నశించిపోయి వారి పాతాలను పోయినట్టుగా వెళ్ళకుండా ఎలా నోవాహు దేవునితో సహవాసం చేసి దేవుడికి అర్హుడయ్యాడు, జలప్రళయంలో ఓడతో కాపాడబడ్డాడు. ఇప్పుడు అబ్రహామును కూడా ఒక ప్రపంచ దేశానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఆయన ద్వారా లోకానికి రక్షణ రావడానికి, ఎందుకంటే ఆయన వంశం నుండి యేసుక్రీస్తు లోకానికి రావాలి కాబట్టి ఆయన ప్రణాళిక చూడండి. అబ్రహామును దేవుడు పెంచుకున్నాడండి. దేవుని నామం చెప్పండి. అయితే అబ్రహాం ఇదివరకు ఎప్పుడైనా దేవుడితో మాట్లాడాడా? దేవుడు సహవాసంలో ఉన్నాడా? దేవుని వాక్యం, దేవుడి సహవాసం ఎప్పుడైనా విన్నాడా, లోపడ్డాడా, ఆలకించాడు, నడిచాడంటే లేదు. కానీ ఎప్పుడు విన్నది, ఎప్పుడు నడవడిది, ఎప్పుడు ఆలోచన లేనిది, ఒక్కసారి దేవుడు పిలవగానే అబ్రహాము లోపడ్డాడని, దేవుడితో సహవాసం చేయడానికి, దేవుడితో నడవడానికి. ఈ దినాల్లో చాలా మంది ఆదివారం వస్తుందంటేనే చాలా మంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయిపోయి ఆదివారం వచ్చేసిందా, మందిరానికి వెళ్ళాలా మళ్ళా నేను అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఆదివారం అంటే ఏమిటి? దేవుడి వాక్యం వినే సమయం. ప్రార్థన నుంచి, పాటల నుండి, ఆరాధన, ప్రత్యేక సాక్ష్యాలు, వర్తమానం, ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం వరకు ప్రారంభం నుంచి ఉంటే నిజంగా ఎంత ఆనందిస్తావు నీవు, ఎంత సంతోషిస్తావు నీవు, ఎంత ఆనందంగా ఉంటావు నీవు. ఎందుకు తెలుసా ప్రియ నేస్తమా, ప్రియ దేవుని పిల్లలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సహవాసంలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే మనం ఖచ్చితంగా వర్ధిల్లుదాం, దీవించబడదాం. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకు తెలుసా? ఆదివారం ఆరాధన అంటేనే పరలోకముతో సహవాసం, దేవుడితో సహవాసం, భక్తులతో సహవాసం, ప్రార్థన, పాటలు, కీర్తన భాగం, ప్రత్యేక సాక్ష్యాలు, పాటలు, ఆరాధన, వర్తమానం, ముగింపు ప్రార్థన. నిజంగా ఎంత బాగుంటుంది అది. మనం ఎంతమంది ఉన్నామనేది కాదు, నువ్వెంతమంది ఉన్నా సరే నీవు దేవునికి ప్రత్యేకమైన వ్యక్తివి. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. ప్రియులారా, మనము ప్రజల కోసము, జనాభా కోసము, జనసంఖ్య కోసం మందిరికి వస్తామా? దేవుని ఆరాధించాలని మందిరికి వస్తామా? దేవుని ఆరాధించాలని మందిరికి రావాలి. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. పిల్లలు, మనం మార్నింగ్ ఏం చేస్తాం? ఉదయం బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ చేస్తాం, కాఫీ తాగుతాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళా సాయంత్రం 3 గంటలకు మళ్ళా ఏదో ఒకటి తింటాం, కాఫీ తాగుతారు, మళ్ళీ సాయంత్రం మళ్ళా భోజనం చేస్తారు. ఎందుకలా? ఉదయం టిఫిన్ మానేయవచ్చు కదా, ఒంటికి స్నానం మానేయవచ్చు కదా, మంచి వస్త్రాలు కట్టుకోవడం మానేయవచ్చు కదా, మధ్యాహ్నం భోజనం చేయడం మానేయవచ్చు కదా, మన 3 గంటలకి కాఫీ తాగడం మానేయవచ్చు కదా, మన సాయంత్రం భోజనం చేయడం మానేయవచ్చు కదా. ఎందుకు చేస్తున్నావు? నువ్వు హెల్తీగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, నీవు క్షేమంగా ఉండాలని. నీ శరీరము ఆరోగ్యంగా ఉండాలంటే, పుష్టిగా ఉండాలంటే, నీవు క్షేమంగా నీ పనులు చేసుకోవాలంటే, అది ఉద్యోగమా, అది వ్యాపారమా, కూలి పనా, ఇతర కార్యక్రమాలా? ఆ కార్యక్రమంలో బలముగా ఉంటే కదా నువ్వు పని చేయగలుగుతావు. ఒక వ్యవసాయం చేసేవాడు, ఒక వ్యాపారం చేసేవాడు, కార్మికుడు, శ్రామికుడు, కష్టపడేవాడు, వాడికి ఆరోగ్యం ఉంటే కదా ఉండాలి కదా, అన్నం తినాలి కదా, ఆహారం తినాలి కదా, తింటే కదా ఆరోగ్యంగా ఉంటాడు. ఒక్క పూట భోజనం చేయకపోతేనే ముఖం ఎలా నీరసెళ్ళిపోతుంది కదా, తేడా అనిపిస్తుంది కదా. ఉదయం టిఫిన్ చేయకుండా మధ్యాహ్నం వరకు నువ్వు పని చేసుకుంటుంటేనే నీలో మార్పు కలుగుతుంది కదా. ఏదో గ్యాస్ట్రిక్ రావడమో, కడుపు నొప్పి రావడమో, ముఖం నీర్చెల్లిపోతుంది కదా. సరే, ఉదయం టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం వల్ల భోజనం చేయలేదు, సాయంత్రం 3 గంటలు కూడా టిఫిన్ ఏమీ తినలేదు, కాఫీ తాగలేదు, సాయంత్రం ఎట్లా ఉంటుంది ముఖం? మొత్తం నీరసెళ్ళిపోతుంది, ఏ పని చేసుకోలేవు. చూడండి, శారీరకంగా ఆహారం తినకపోతేనే నీవు అంత బలహీనుడు అవుతుంటే, ఆదివారపు ఆరాధన ప్రార్థన నుంచి పాటలలో, కీర్తన వాక్యములో, సాక్ష్యాలలో, ప్రత్యేక ఆరాధనలో, దైవిక ముఖ్యంగా వర్తమానంలో, పరిశుద్ధాత్మలు ఆనందించే విషయంలో, ముగింపు ప్రార్థనలో, చివరి ఆశీర్వాదంలో ఒక్క ఆదివారం లేకపోతే ఏమో తెలుసా? ఆత్మీయంగా క్షీణించిపోతావు, తద్వారేమవుతావు? ఆత్మీయంగా బలహీనమవుతావు. ఎప్పుడైతే ఆత్మీయంగా బలహీనమయ్యావో సాతాను ఆవరిస్తాడండి. నెమ్మదిగా సాతాను నీలోకి ఆవరిస్తాడు. జబ్బులు, రోగాలు, బలహీనతలు, నీరసం, ఎన్నో రకాల దురాత్మ స్తంభం నిన్ను ఆవరిస్తుంది. మానసిక తొలగిపోతావు, కుటుంబంలో సమస్యలు వస్తాయి, ఒంట్లో అనారోగ్యాలు వచ్చేస్తాయి. ఎందుకని? నీవు ఆత్మీయంగా బలం లేవు కాబట్టి, దేవుడితో సహవాసం చేయట్లేదు కాబట్టి. అంటే నువ్వు దేవుడితో సహవాసాన్ని కోల్పోయి ఉండని అర్థం ఏంటంటే, సాతానుడు నీతో సహవాసం చేస్తున్నాడు, నీతో సాతాను సహవాసము చేస్తాడు. ఎలా? ఆదాము అవ్వ సర్పం వలె. అందుకని ఏ రోజు మనం ఆదివారం మానకూడదు. ప్రార్థన నుంచి, పాటల నుంచి, వాక్య కీర్తన భాగంలో, ప్రత్యేక సాక్ష్యాలలో, అలాగే ఆరాధనలో, పరిశుద్ధాత్మ నింపుదలతో, దైవ సాక్ష్యాలలో, వర్తమానంలో, ముగింపు ఆశీర్వాద ప్రార్థన వరకు ఉన్నట్లయితే నువ్వు ఫుల్గా భోజనం చేశాడు. చెప్పండి, స్తోత్రం. కడుపు నిండా ఆహారం తిన్నట్టుగా నువ్వు అప్పుడే హెల్తీగా ఉంటావు, అప్పుడే ఆరోగ్యంగా ఉంటావు, అప్పుడే పుష్టిగా ఉంటావు, అప్పుడు సాతాన్ని జయించగలుగుతావు. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. చాలా మంది ఇలాగే ప్రియులారా, వారు ఏమవుతున్నారంటే, ఒక్క ఆదివారం మానేసి అలవాటుతో ఎన్నో ఆదివారం మానేసి బలహీనలు అవుతున్నారు, పాపానికి బందీలైపోతున్నారు, దురాలోచనకి, దుష్ట తలపులకి, లోక స్నేహాలకి, లోక పద్ధతులకి, లేకపోతే
ప్రియుల వారి జీవితం పాపానికి బందీలై బానిసలైపోతున్నారు. తద్వారా రోగాలు పుట్టగా మారిపోతున్నారు. దేహమంతా రోగాలే. ఎందుకు తెలుసా? వారు సాతానికి దగ్గర అవుతారు. దేవుడు సహవాసం కోల్పోయే అర్థం ఏంటి? సాతానుతో సహవాసం చేస్తారు. వండుకోవడం, తినడం, తాగడం, భర్తకి పెట్టుకోవడం, పిల్లలు పెట్టుకోవడం, ఇదేననే పని. మిగతా 6 రోజులు లేవా నీకు ఆ పని చేసుకోవడానికి? ఒక ఆదివారమే నీకు కావలసిందా? ఫుల్గా వండుకొని, మంచిగా వండుకొని భోజనం చేయడానికి, ఇంటి నిండా ఒంటి నిండా బట్టలు పెట్టేసుకుని శుభ్రం చేసుకోవడానికి, ఇల్లంతా సర్దుకోవడానికి ఆదివారమే కావాల్సిందా నీకు? పిల్లల ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక్కరోజు సెలవు పెడితే గవర్నమెంట్ ఊరుకోదు కదా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే జీతం కట్టు కదా, ఆ రోజు జీతం కట్ అయిపోతుంది కదా. ఒక కూలివాడు ఒక వారంలో ఒక్కరోజు పనికి వెళ్ళిపోతే ఆ రోజు జీతం యజమాని ఇవ్వడు కదా. అన్ని తెలిసి మనం ఏం చేస్తున్నామంటే 6 దినాలు కష్టపడి 7వ రోజున నీ దేవుడిని విశ్రాంతి దినము, అప్పుడు నీవైనా నీ ఇంటి వాళ్ళు ఏ పని చేయకూడదు, మందిరికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలంటే తెలిసినా కూడా తెలిసి ఏం చేస్తున్నామంటే మనం తప్పు చేస్తాం. తద్వారా దేవుని ఆశీర్వాదం కోల్పోతున్నాం, దేవుని దీవెనలు కోల్పోతున్నాం. ఒక్క దినము నా సన్నిధిలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టముడు కూడా దేవుడు. ఒక్క ఆదివారం కోల్పోతే ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత బాధాకరమైన విషయం, ఎంత అవమానం. నువ్వు దేవుడిని ఎంత అవమానపరుస్తున్నావు, దేవుడిని ఎంత అవమానం తీసుకొస్తున్నావు నువ్వు దేవుడికి, దేవుడినే సిగ్గుపరుస్తున్నావు నువ్వు. దేవుడు సన్నిధులు ఎవరు అవమానం కలుగుతుంది కదా బిడ్డ. అందుకే ఏ ఒక్క ఆదివారం ఆయన సహవాసాన్ని మానుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుని నామని చెప్పండి స్తోత్రం. ఎందుకంటే ఎన్నో సాక్ష్యం చెప్పారు. ఆదివారం మానేసుకుని ఎంత రోగులు అయిపోయారు, మరణించారు కూడా వాళ్ళు, దయ్యాల వాటిని చంపేసి కూడా వాళ్ళు. నేను నా 30 ఏళ్ల చరిత్ర విశ్వాస యాత్రలో 26 పుల్టైన్ సంఘ కాపరిగా ఎన్నో చెప్పగలను, కానీ చెప్పడానికి ఇది సమయం కాదు. అలా మందిరాలు మానేసినోడు, దేవుడికి దూరం అయిపోయినోడు, వారు దుర్భర జీవితాన్ని జీవించి చివరికి చాలా ఘోరాతి ఘోర మరణం పొందినవాడు నేను చూశాను నా కళ్ళతో. అందుకని దయచేసి అట్లా ఉండొద్దు. ఇస్కరియోతు యూదా దేవుణ్ణి అన్వేషిస్తున్నాడు, దేవుని సహవాసం దూరం అయిపోయాడు. అమ్ముకుని ఏం బాగుపడ్డాడండి? ఆ వెండి నాణ్యాలను దేవాలయంలో పడేసి పోయి ఊరిపోసుకుని కడుపు పగిలి, పొట్ట పగిలి, పేగులు బయటకు వచ్చి చనిపోయాడు కదా. దేవుడు సహవాసం లేని వాడికి సాతాను వెంబడిస్తుంది. చూడండి ఇక్కడ, ఎప్పుడైతే ఒకే ఒక పిలుపుకి అబ్రహాము లోపడ్డాడో, అబ్రహాము సరెండర్ అయిపోయాడో, ఆ రోజు నుంచి ఎప్పుడు కూడా అబ్రహాము తన యొక్క దేవుడు సహవాసాన్ని వెనుదిరగలేదు. కొట్టండి గట్టిగా చెప్పండి. ఫ్యాషన్ అయిపోయింది ఆదివారం మానడం చాలా మందికి, అలవాటు అయిపోయింది. ఎందుకంటే మనసు వాతమై పడిపోయింది, రాయి అయిపోయింది. చాలా ప్రమాదం సహోదరి సహోదరుడు. అలానే ఉంటే చాలా ప్రమాదం ఎదుర్కొంటావు. నీవు, నీ భర్త, నీ పిల్లలందరూ మందిరేకి వచ్చేయాలి. సినిమాలు కూడా కొత్త సినిమా రిలీజ్ అయితే కొంతమంది లోకస్తులు సినిమాకి వెళ్ళడానికి మొగుడు పిల్లలు, భార్య భర్తలు, పిల్లలు బలవంతం చేసుకుని ఒకడు ఎంకరేజ్ చేసుకుని టికెట్ ముందుగా బుక్ చేసుకుని సినిమాకి వెళ్ళిపోతారు లోకస్తులు. ఒక చెడు సహవాసం చేసేవాడు ఇతరులను కూడా బలవంతం చేస్తాడు. నువ్వు తాగు తినని బలవంతం చేస్తాడే. అలాంటి వాటికే బలవంతం చేసే వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేయబడుతుంటే పాడైపోతుంటే, బాగుపడే సహవాసం, దీవించబడే సహవాసం, దేవుని సన్నిధికి రాకుండా నీ భర్తను తీసుకురావు, నీ పిల్లలు తీసుకురావు, నువ్వు మందిరానికి రావు. ఎలా ఉంటుంది నీ సహవాసం? ప్రభు త్వరగా రాబోతున్నాడు కదా. ఆయన మాటకు లోబడవా? ఆయన మాట వినవా? దైవజనుడుగా దేవుడి స్వరాన్ని వినబడుతున్నప్పుడు నువ్వు లోబడితే నువ్వు దీవించబడతావు. పిల్లల సహవాసం అంటే ఏదో వచ్చామా వెళ్ళామా అనేది కాదు. అది సహవాసం కాదు. నువ్వు ఆరంభం నుంచి ముగింపు వరకు పరిపూర్ణంగా ప్రభుతో సహవాసం చేయాలి. అప్పుడే నువ్వు ఆత్మీయ ఆహారాన్ని సంపూర్ణంగా భుజించిందని అవుతావు, భుజించడం అవుతావు. ఆ ఆత్మీయ ఆహారం తిన్నవాడిని గొప్ప బలం పొందుకుంటావు. అప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతావు. నీలో ధైర్యం ఉంటుంది, బలం ఉంటుంది. అట్లా అబ్రహాము
దేవుని పిలవంగానే వెంటనే అతడు బయలుదేరి వచ్చేసాడండి. చూడండి వాక్యం చూద్దాం. దేవుని వాక్యం చూస్తే ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనం చదవండి పిల్లారా. అబ్రహాం తన భార్య అయిన శారాయిని తన సహోదరుడు కుమారుడైన లోతును హారాను నుండి వారు అర్జించిన సంపాదించుకున్న ఆస్తి యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన తీసుకొని కానాను దేశమునకు వెళ్ళింది. దేవుని నామం చెప్పండి స్తోత్రం. దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాము మాత్రం వెనకంచి వేయలేదు. తన భార్యను, అప్పుడు అబ్రహాముకి సంతానం లేదు, తన భార్యను, తన సోదరుడు కుమారుడు లోతును, తనకున్న సమస్తాన్ని తీసుకుని దేవుడు చూపించిన కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళాడండి. దేవుని నామం చెప్పండి స్తోత్రం. దేవుని సన్నిధికి వస్తున్న మనము సమస్తాన్ని తీసుకుని రావాలంటే నీ కష్టానితో దేవుడి మందిరం తీసుకురావాలి, నీ ఆస్తిని తీసుకురావాలి. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ సోదరులు, నీ కుటుంబ సభ్యులందరూ కలిసి మందిరానికి రావాలి, దేవుడు దగ్గరకు రావాలి. అప్పుడే నీకు పరిపూర్ణమైన ఆశీర్వాదం కలుగుతుంది. వంతులేసుకోకూడదు, సిప్లేసుకోకూడదు. ఈ వారం వెళ్ళు, వచ్చే వారం నేను వెళ్తాను, ఈ వారం పిల్లలను వినాలండి, వచ్చేవారు మేము వెళ్తామని ఈ స్క్రిప్ట్లు పంచుకోకూడదు, ఇలాంటి వంతులు వేసుకోకూడదు. నీవు, నీ భర్త, నీ పిల్లలు శనివారం రోజు నుంచి ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. మీరు ఏదైనా ప్రయాణం వెళ్తుంటే ఏం చేస్తారండి? ఒక ట్రైన్ ఎక్కాలి, ఫ్లైట్ ఎక్కాలి, ఏం చేస్తారు? 2 రోజుల ముందు నుంచే సిద్ధపడతారు. బట్టలు సర్దుకోవడం, బ్యాగులు సర్దుకోవడం, డబ్బులు ప్రిపేర్ చేసుకోవడం, టికెట్లు బుక్ చేసుకో ఆన్లైన్లో. ఎంత ప్రిపేర్ అవుతారు? ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ శారీ కట్టుకోవాలి, ఏ రకమైనటువంటి లగేజ్ ప్రిపేర్ చేసుకోవాలి, అంతా 3 రోజుల ముందే, కొంతమంది 6 రోజుల ముందే సిద్ధపడతారు కదా. స్త్రీలైతే అమ్మగారింటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎంత సిద్ధపడతారు, ఎగురికి ఎంత వేస్తారు. మీ అమ్మగారింటికి వెళ్దామని భర్తలు కానీ ఇక వారికి మామూలు సంతోషం ఉండదండి. 6 రోజుల ముందు నుంచి అమ్మింటికి వెళ్ళేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, భర్తకి బట్టలు ఉండాలి, పిల్లలకి బట్టలు ఉండాలి, బ్యాగ్ సర్దుకోవాలి, అంత ఆమె సిద్ధం చేసి పెట్టుద్ది. చూడండి, అంటే తినడానికి, కొనుక్కోవడానికి, పడుకోవడానికి, వెళ్ళడానికి, ఉండడానికి ఇంత సిద్ధపడితే మరి దేవుడు సన్నిధికి వచ్చే మనం సర్వోన్నతుడు, లోకరక్షకుడు, నీకై ప్రాణం పెట్టిన యేసయ్య, రక్తం చిందించిన యేసయ్య, నీవు నరకానికి వెళ్ళిపోకుండా నరకానికి జోడ నుంచి బయటికి లాగనే ప్రభు వారి కోసం నీవెంత సిద్ధపడలేదు, త్యాగం చేయాలి. దేవుడంటే లోకవా నీకు? దేవుడంటే ఏం చేయనుకుంటున్నావా? ఆయన లోకవా? ఏమండి, భర్తకే భయపడతావు కదా, దేవుడికి లోపడవా? భయపడవా? భార్యకే భయపడతావు కదా, దేవుడికి భయపడవా? నీకు కొందరికి పిల్లలంటే భయం, అత్తగారంటే భయం, మామగారంటే భయం, వాళ్ళకే భయపడితే ఇప్పుడు దేవుడికి ఎంత నువ్వు లోపడి భయపడాలండి? అబ్రహాము చూడండి, 2వ పిలుపు కోసం ఎదురు చూడలేదు. 1 మారు, 2 మారు, 3 మారు చెప్పించుకోలేదు. దేవుడు చెప్పిన వెంటనే, ఎందుకు తెలుసా? తను ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాడు అబ్రహాము. భూమి ఆకాశములు సృజించిన దేవుడు ఉన్నాడంట. నా తండ్రి వ్యాపారస్తుడు, నా తండ్రి చేసే వ్యాపారాల్లో ఉన్నటువంటి అవి నిజము కాదు, ఆయన అమ్మేటువంటి అవి నిజము కాదు, ఆయన చేసేటువంటి చెప్పేవి నిజం కాదు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, భూమిని చేసినవాడు, ఆకాశం చేసినవాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన నాతో మాట్లాడితే బాగుండు, నేను ఆయనతో సహవాసం చేసేవాడిని అని ఆలోచిస్తున్నాడు. ఇదిగో ఎనోష్ అన్న వ్యక్తి అంటే, నాకంటే పెద్దలు, మా తాత ముత్తాతలు ఎనోష్ దేవుడికి ప్రార్థన చేసేవాడట. మా ప్రారంభ ముత్తాతలు ఆదాము అవ్వలు కూడా దేవుడితో సహవాసం చేసేవారట. తర్వాత మా ముత్తాత అనోకు గారు దేవుడితో సహవాసం చేసేటంట. తర్వాత ఇంకా ముత్తాత నోవాహు కూడా దేవుడితో సహవాసం చేసేవాడంట. మరి ఆ దేవుడు నాకు కనిపిస్తే బాగుండదు, నేను కూడా దేవుడితో సహవాసం చేసేవాడిని. ఎన్నో రోజులుగా, సంవత్సరాలుగా అబ్రహాం ఆలోచిస్తున్నాడు. తన అన్వేషణకు తగ్గట్టుగా, తన
తగ్గట్టుగా, తన కోరిక తగ్గట్టుగా, తన ప్రార్థనకు తగ్గట్టుగా ఆ దేవుడు అబ్రహాముతో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని నామమున ఎప్పటి స్తోత్రం. దేవుడు నీతో మాట్లాడాలంటే వినే మనసు నీకు ఉండాలి, లోబడే మనసు నీకు ఉండాలి. వినే మనసు ఉండాలి, లోబడే మనసు ఉండాలి. దాని ప్రకారంగా చేసే నీ మెత్తని మనసు గుణలక్షణం నీకు ఉండాలి. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? వినేవారితో మాట్లాడతాడు, లోబడే వారితో మాట్లాడతాడు. ఆయన మాట వినేవారు చేసే మాట్లాడతాడు. ఇప్పుడు అబ్రహాము ఆల్రెడీ దేవుడు ఎవరో ఎరుగడు కానీ, ఎలా ఉండడో తెలియదు కానీ, ఆ దేవుడు కనిపిస్తే బాగుండును, మా పూర్వీకుల దేవుడు నాకు కూడా కనిపిస్తే బాగుండును. తన తండ్రి తరహు ఆలోచించలేదే, వారి అన్నదమ్ములు ఆలోచించలేదే. కానీ అబ్రహాంకి ఎందుకు ఆలోచన వస్తుంది? దేవుడి సంకల్పం అబ్రహాం మీద ఉంది. దేవుని నామమున ప్రకటిస్తోందా? నీ మీద ఆయన సంకల్పం ఉంది, మరి నువ్వు లోబడాలి కదా. నువ్వు లోబడగలిగితే, వినగలిగితే దేవుడి సంకల్పం నీ ఎడల సంపూర్ణంగా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏంటా సంకల్పం అంటే దేవుణ్ణి అబ్రహాముని ప్రపంచవ్యాప్తంగా మహా వ్యక్తిగా చేయాలన్నది దేవుని కోరిక. దేవుని నామమున ప్రకటిస్తోందా? విశ్వాసులకు తండ్రిగా, విశ్వాస వీరుడుగా, ప్రార్థన పరుడుగా, తన కొడుకుని అడిగినా సరే బలించినటువంటి త్యాగశీలిగా చూడాలి, చేయాలన్నది దేవుని కోరిక. కాబట్టి ఈ రోజున ఆయన ప్రణాళిక అందరి ప్రకారంగా అబ్రహాము ఏమి ఎరగకనే, తెలియకనే దేవుడిని నమ్మాడు, విశ్వసించాడు. అట్లనే భార్య శారై తన యొక్క సోదరుడు కొడుకు లోతుని యామదాసుని వెంట పెట్టుకొని దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడండి. దేవుని నామమున ప్రకటిస్తోందా? ఈ రోజు ఈ వాక్యం వినిచినటువంటి సహోదరుడా, ఎన్ని ఆదివారం మానేస్తావు, ఎన్ని శుక్రవారం ప్రార్థన మానేస్తావు, ఉపవాసంలో మానేస్తావు. నీ సేవకుడికి లోబడుతున్నావా? వాక్య సహవాసంలో పడుతున్నావా? వాక్యానికి, దేవునికి, నీ దైవుడి మాటకి లోబడగలుగుతున్నావా? నువ్వు లోబడితే, నువ్వు వినగలిగితే, నీవు విధేయత కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడి కనికరం, దేవుడి కృప నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి, నీ స్వాస్థ్యం మీదకి కూడా ఆ కృప దిగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని అబ్రహాము తను సమస్తము తీసుకున్నట దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో ఆ దేశానికి వెళ్ళడానికి బయలుదేరాడండి. ఈరోజు ఆదివారం వస్తుందంటని శనివారం రోజుని ఒక రోజు ముందులోనే సిద్ధపడాలి. నీవు దేవుడికి కానుక విషయాలు సిద్ధపడాలి, దేవుడికి దర్శన భాగాలు సిద్ధపడాలి. కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి కానుకలు, చేర్చార్పణలు, దర్శన భాగాలు పట్టుకుని సిద్ధపడాలి మందిరానికి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇస్తున్నావు దేవునికి కానుకలు నమ్మకంగా. నీకు వచ్చిన భాగంలో లేదా నీ కడుపు కోసమే తింటున్నావా? నీ కుటుంబం కోసం వాడుతావు అనుకుంటావు. దేవుడు బ్రదర్ పాస్టర్ గారు, నేను కష్టపడి చదువుకున్నానండి, ఉద్యోగం నేను సంపాదించుకున్నానండి, ఇల్లు నేను కట్టుకున్నానండి, నేను కన్నా బిడ్డలండి, నేను కట్టుకున్న భార్య అని అంటావా? నో. నువ్వు చదివింది, నీకు పుట్టించింది, బాల్యం, యవ్వనం, పెద్ద చదువు, ఉద్యోగం ఇచ్చింది దేవుడే. నీకు భార్యనిచ్చింది దేవుడే, పిల్లలిచ్చింది దేవుడే. నీ ఉద్యోగం, చదువైనా, నీ ఉద్యోగమైనా, నీ ఇల్లు అయినా, నీ సంపద అయినా, నీ ఆస్తి అయినా, నీ కూలికైనా, ఆస్తి అయినా, నీ భార్య పెట్టిన అన్ని దేవుడిస్తే నేను పొందుకున్నావు. దేవుడే లేకపోతే నీకు ఏది రాదు. అందుకే నీకున్న దానిలో దేవుడి కోసం వాడాలి, దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, అబ్రహాము అన్ని పట్టుకొని దేవుడి సేవ కోసమై బయలుదేరాడు. ఏది వదలలేదు అబ్రహామున్నది. అన్ని పట్టుకొని తన యొక్క దేవుడి వెళ్ళమన్న ప్రాంతానికి వెళుతున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు సోదరుడా, సహోదరి, ఎంతకాలం దేవుడికి దూరంగా ఉంటాం? ఎంతకాలం మందిరం అంటే ఆదివారం మానేస్తాం, శుక్రవారం మానేస్తాం, కూటాలకి, సభలకి, మీటింగ్స్ మానేసి ఎక్కటి లోపల తిరుగుతూ ఉంటాం. ఏమంటే ఆదివారం ఏ వెళ్ళాలా, శుక్రవారం వెళ్ళాలా? ఇంటి దగ్గర టీవీలో వాక్యం పెట్టినాను సార్, ఆన్లైన్లో పాల్గొంటున్నారండి, ఆన్లైన్లో వాక్యం వింటున్నారండి. ఓ పెద్ద పెద్ద భక్తులు, లక్షల మంది కాపరి ఉన్నవాడి సంఘ కాపరి మాటలు పెట్టున్నారండి అంటావా? ఒక పని చేయి, ఆన్లైన్లో స్నానం చేయి, ఆన్లైన్లో బట్టలు వేసుకో, ఆన్లైన్లో బ్రష్ చేయి, ఆన్లైన్లో ఫుడ్ తిను, ఆన్లైన్ ట్రీట్మెంట్ చేయించుకో. బాగుంటావా నీవు? ఆన్లైన్లో స్నానాలు, ఆన్లైన్లో బ్రష్, ఆన్లైన్లో టీ బ్రేక్ఫాస్ట్ చేయి, ఆన్లైన్లో డిన్నర్ లంచ్ చేయి, ఆన్లైన్లో బట్టలు వేసుకు. ఎలా ఉంటావు? పాడైపోతావు, కుళ్ళిపోతావు, వాసన వచ్చేస్తావు,
దుర్వాసన చేస్తారు, ఇంట్లో బయటకి తోసేస్తారు. మీరు ఆన్లైన్ ఫుడ్ తింటారా? అక్కడికి రెండు దానికి ఆన్లైన్ ఫుడ్ తింటే ప్రియులారా, అటువంటి తప్పుడు అభిప్రాయం కలిగి ఉండకండి. అది సాతానిక ప్లాన్, సాతాను ఆలోచన. దేవుడు ఎందుకు ఇచ్చాడు మందిరాలు? ఎందుకు ఇచ్చాడు సంఘ కాపరులు? ఎందుకు ఇచ్చాడు ఈ ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లికి సంఘము సహవాసం ఎందుకు ఇచ్చాడు? ఆన్లైన్ వింటానుగా, ఆన్లైన్ పెడతానుగా, ఆన్లైన్ పడుకోవడానికి, ఆన్లైన్ వెళ్ళిపోవడానికి, ఆన్లైన్ పనులకు వెళ్ళదు కానీ పోతున్నా, ఆన్లైన్ పనులకు వెళ్ళదు కానీ. ప్రియ దేవుని పిల్లల తప్పుడు బోధనవి చాలా మంది పిల్లలు బోధిస్తున్నారు. నీకు మందిరానికి వెళ్ళక్కర్లేదు, దర్శన బాగా లేవక్కర్లేదు, కానికి లేవక్కర్లేదు, ప్రభువులు వెళ్ళక ఆన్లైన్ ఆన్లైన్లో ఉండు, ఆన్లైన్లో ఉండు. నువ్వంతా ఆన్లైన్ నుంచి నరకానికి వెళ్ళిపోతావు. ఒక రోజు ఆ ఆన్లైన్ నుండే నరకానికి వెళ్ళిపోతావు. సాతాను అక్కడే తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి జాగ్రత్త. ఈరోజు దేవుడిని హెచ్చరిస్తున్నాడో, నేను గద్దిస్తున్నాడో, నీతో మాట్లాడుతున్నాడు. మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ జీవితం ఆ ఆలోచన మార్చుకో, విధానం మార్చుకో. రా దేవుడి దగ్గరికి, రా దేవుని వాక్యం విను, ప్రభువులు నడువు, ప్రభు కోసం బలపడు, విని వాక్యం విని స్థిరపడి ప్రభు సహవాసంలో కొనసాగు. అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు నీవు పొందబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం తర్వాత దేవుడి మాట విన్న కారణాన, దేవుడితో నడుస్తున్న కారణాన మధ్యలో కొన్ని శ్రమలు కలిగినాయి. తీసుకెళ్ళిన ఆస్తి అంతా అయిపోయింది. గొర్రెలు, మేకలు, ఒంటెలు జబ్బుకి చనిపోయి, కరువు వచ్చింది, కరువు కలిగింది, ఎండలు వచ్చాయి, భయంకర శ్రమలు వచ్చినాయి. అయినా సరే నో టర్నింగ్ బ్యాక్, వెనక్కి తిరిగి వెళ్ళలేదు. చెప్పండి స్తోత్రం. వెనక్కి తిరిగిపోలేదు. ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు, ఒక సహవాసానికి వెళ్తున్నప్పుడు, ఒక సంఘ కాపరి కట్టుబడి ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి సంఘంలో, కొన్ని ఆటంకాలు కలుగుతాయి. అయినంత మాత్రాన మందిరం వదిలేస్తావా? సహవాసం వదిలేస్తావా? దైవజన్ని మర్చిపోతావా? నీవు కొనసాగాలి, నీవు కొనసాగాలి. నీ నమ్మకం, నీ నమ్మకత్వం, నీ విశ్వాసం కనపరుచుకున్నప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు. నిలబడాలి శ్రమలో, ఆ కష్టపడి నేను నిలబడాలి. నిలబడ్డప్పుడు ఏం చేస్తాడు దేవుడు అంటే నిన్ను పరిశోధిస్తాడు, నిన్ను పరిశీలిస్తాడు. నిజంగా ఈ బిడ్డ నమ్మకం ఉండదా, యథార్థం ఉండదా అని పరిశీలించినప్పుడు ఆ పరీక్షను నెగ్గగలిగితే, నీ విశ్వాసం నిరూపించగలిగితే, నీ ప్రేమలో, నీ సహనములో, నీ ఓర్మిలో, నీ పట్టుదలలో, బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, ఉపవాసం ఉండడం, మందిరం వెళ్ళడం, కానుకలు ఇవ్వడం, ప్రభు కోసం నిలబడడం, ప్రభు కోసం పరిచయం చేయడం, ఇవన్నీ దేవుడు చూసి మళ్ళా నేను దీవించడం ఆరంభిస్తాడండి. అలాగే అబ్రహాం జీవితంలో శ్రమలు కలిగి గొర్రెలు, ఎడ్లు, ఒంటెలు అన్నీ కోల్పోయాడు. కరువు వచ్చేసింది, వర్షాలు పడట్లేదు, ఆవులకి, గొర్రెలకి, మేకలకి జబ్బులు వచ్చేస్తాయి, పని వారికి అనారోగ్యాలు వచ్చేస్తాయి. తిరిగి వెనక్కి వెళ్ళలేదు కలిగిన దేశానికి. వాగ్దాన భూముడిలో ఉన్నాడు. ఒకరోజు దేవుడు అతన్ని పరీక్షించి ఆ పరీక్షను ఎక్కిన తర్వాత అబ్రహామును దేవుడు ఆశీర్వదించి ఎట్లనగా ఎలా దీవించుడంటే 13వ అధ్యాయం చూద్దాం. ఎప్పుడో విశ్వాసము నిలబడిన తర్వాత, సంఘములో నిలబడిన తర్వాత, సహవాసములో నిలబడిన తర్వాత, ఆ శ్రమలను ఓర్చుకొని నిలబడిన తర్వాత అబ్రహామును దేవుడు దీవించడం ఆరంభించాడండి. ఆది కాండము 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. మనం ప్రార్థన చేసుకున్నాము. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. దేవుడు నాతో చెప్పండి స్తోత్రం. చూడండి, ఈ 12వ అధ్యాయానికి 13వ అధ్యాయానికి కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇక్కడ వెంటనే జరగలేదు ఆశీర్వాదం, ఆ ఉత్పత్తి, ఆ దీవెన. ఈ 12వ అధ్యాయం వేసే దేవుడు అతనికి పిలిస్తే 13వ అధ్యాయంలోనికి చాలా సైతం జరిగింది. అంటే చాలా కష్టాలు పడ్డాడు అతను అబ్రహాం. ఇది ఎక్కడికి కనిపిస్తుంది? హిస్టరీలో, చరిత్రలో కనిపిస్తుంది. హల్లెలూయా. ఆ అబ్రహాం యొక్క చరిత్రలో కనిపిస్తుంది, మనకి చరిత్ర గ్రంథాల్లో కనిపిస్తుంది. కానీ అతని విశ్వాసం వదులుకోలేదు, నమ్మకం కోల్పోలేదు. ఎన్ని శ్రమలైనా, ఎంత కరువైనా, ఎంత ఇబ్బంది వచ్చినా అబ్రహాం నిలబడ్డాడు. సంఘానికి వచ్చి మనం కొంతమందికి సంఘస్థుల వల్ల కొంత నిందలు కలుగుతాయి, కొన్ని అపోహలు కలుగుతాయి, కొన్ని నెపములు వస్తాయి, కొన్ని నేరాలు వస్తాయి. కొంతమంది నిన్ను సులభంగా చూస్తారు, తక్కువగా చూస్తారు.
నీతో మాట్లాడు, చేయి కలపరు, నీకు సహకరించరు. అంత మాత్రాన సంఘాన్ని విడిచిపెడతావా? సహవాసం చేస్తావా? నేను పిలిచింది ఎవరు? దేవుడు కదా, దైవజనుడు కదా. కాబట్టి మనుషులు చూడకూడదు, మందిరంలో దేవుడిని చూడాలి, వాక్యమును చూడాలి, సమావాసాలు చూడాలి. కొంత పరీక్ష నీ పట్ల, కొంత పరీక్ష. నీ ఇంటి వాళ్ళు నీకు విరోధులు అవుతారు, నీ వాళ్ళు నీకు దూరం అవుతారు, నీ వాళ్ళు నీకు దూరం అవుతారు. అయినంత మాత్రాన దేవుడిని వదిలేస్తావా? పాస్టర్ గారితో సహవాసం వదిలేస్తావా? మందిరముతో సంఘం సహవాసం మానేస్తావా? అలా మానుకుంటే పిల్లల దేమా గారికి, అలాగే లోతు గారికి, ఇకపోతే ఇస్కరియోతుకి, ఆ జలప్రళయం చనిపోయిన ఆ ప్రజలకి, జలప్రళయం చనిపోయి కదా ఆ ప్రజలకి, వాళ్ళకి నీకు ఎటువంటి పోలికలు ఉండవు, అంటే ఇక తేడా ఉండదు. అలా ఉండకూడదు. ఉంటే ఎనోషు వలె ఉండాలి, అనోకు వలె ఉండాలి, నోహ వలె ఉండాలి, అబ్రహాములా ఉండాలి, అబ్రహాం భార్యలా ఉండాలి. దేవుడు నామని చెప్పండి, స్తోత్రం. అన్నిటికీ తట్టుకొని ఓడ్చుకొని నిలబడ్డాడు కనుక అబ్రహాం బహుగా దీవించబడ్డాడు. కరువైన, కట్టమైన, ఎండైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, పశువులు, ఒట్లు, గొర్రెలు, మేకలు ఆ కరువులో, ఆ జబ్బుల్లో చనిపోయినా అబ్రహాము నిలబడ్డాడు కనుక మళ్ళా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. సహోదరి, నీవు నిలబడు. నీ కలుగుతున్న అవమానాలు, నిందల్లో, బాధల్లో, గుండెలో గాయాలు, మనసులో గాయాలతో తగిలిపోతున్నావా? నీ గుండెంత వేదంతో బరివెక్కిపోయిందా? నీ మనసంతా గాయాలతో నిండిపోయిందా? ఓర్చుకో, సహించు, ఓర్పెట్టు. ప్రభు నీకు త్వరలోనే సహాయం చేయబోతున్నాడు. త్వరలో నీ గాయాలన్నిటికీ ఆయన ఔషధం ఇవ్వబోతున్నాడు. నీ హృదయ గాయాలు, నీ మానసిక గాయాలు త్వరగా దేవుడు మానిపి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను, నీ పిల్లల్ని, నీ సంపదని, ఆస్తి దేవుడు అధికముగా దేవుడు దీవించబోతున్నాడు. ఎలా? అబ్రహాములా, అబ్రహాం వలె నిలబడతావా? నిలబడతావా? నీకెవరు మాదిరిగా ఉండాలి? సంఘాన్ని మానేసేవారు నీకు మాదిరిగా. నీకెవరు మాదిరిగా ఉండాలి? సహవాసం మానేవారు నీకు మాదిరిగా. ఎన్ని ఇబ్బందులైనా సంఘాన్ని, సహవాసాన్ని, మందిరాన్ని, దేవుని సేవకుని విడిచిపెట్టకుండా వెళ్ళేవారు నీకు మాదిరి ఉండాలి. వాళ్ళతో సహవాసం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తుంది కీర్తన 9:9 దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు ఒక, పాపుల మాత్రమున నిలవక, అపహాస్యకులు కూర్చుండగా మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ నాటబడిందై ఆకువాడక తన కాలమందు కాలించే చెట్టులా ఉండును. అతడు జీవితంతో కూడా సఫలమగును. అలాంటి వారితో ఉండాలి. దేవునితో సహవాసం చేసే వారితో ఉండాలి. దేవునితో నడిచే వారితో ఉండాలి. కానీ లోకస్తుతో సహవాసం ఉండకూడదు. మందరం మానేవారితో సహవాసం ఉండకూడదు. పాస్టర్ గారి మీద, సంఘం మీద చెడు చెప్పే వారితో, చెడు చెప్పి నానా మాటలాడేవారితో సహవాసం చేస్తే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే, కీడులో ఉన్నట్టే. కాబట్టి మన సహవాసం దేవుడితో, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో మనము సహవాసం చేయాలి. దేవుడి వాక్యము దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం వల్ల ఈ సబ్జెక్టుని కంటిన్యూ చేసుకుందాం. పిల్లరా, మీరు ఈ వాక్యం విన్నప్పుడు మీరు ఆత్మీయంగా బలపడతారని, దేవుళ్ళు మరింత స్థిరపడతారని నా నమ్మకం, నా విశ్వాసం. ఖచ్చితంగా ఈ వాక్యం విన్నవాడు మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. గంట సింబల్ యాక్టివ్లో పెట్టుకోండి, ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకా మన పరిచయలు, మన ఛానల్ ఇతరికి పరిచయం చేయండి. ఎండి హెచ్ఎఫ్పి టెంపుల్ అనేటువంటి, అంటే మోసెస్ డానియల్ హోలీ స్పిరిట్ బ్లెస్సింగ్ టెంపుల్ అనేటువంటి పరిచయను మీరు వీక్షించండి. ఈ ఛానల్, ఈ పరిచర్య ఇతరికి షేర్ చేయండి, పరిచయం చేయండి. ప్రతి ఆదివారం రంభచోడవరం బ్లెస్సింగ్ టెంపుల్లో ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఆరాధన ఉంటుంది. ఒకవేళ కనుక మీరు
రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా మా టెంపుల్ దర్శించండి. పిల్లల ఖచ్చితంగా ఆదివారం 10 గంటల నుండి 1 గంట వరకు ఆరాధన ఉంటుంది. కేరళ పేరు లక్ష్మణరావు గారు లేటు వారి డాబా పైన ఈ మందిరం ఉంటుంది. ఫారెస్టింగ్ పోస్ట్ దగ్గర విషయాన్ని గమనించి మా యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే అవుతుంటుంది. ఖచ్చితంగా కాల్ చేయండి. మీ ప్రార్థన కోసం మాకు తెలియదు, మీకోసం ప్రార్థన చేయండి. అలాగే జూలై 10 నుండి ఆగస్టు 31 వరకు 50 దినాల్లో ప్రార్థన కంటిన్యూ అవుతున్నాయి. బహుశా నాకు తెలిసి సెప్టెంబర్ 3 వరకు కంటిన్యూ అవుతాయి. కాబట్టి ఎవరైనా ఈ ప్రార్థనలోకి విజరుకుంటే ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు లైవ్ టెలికాస్ట్ అవుతుంది. లైవ్లో పాల్గొండి చివరి 10 దినాలు కూడా మందిరంలోనే పాజిటివ్ రేస్ ఉంటాయి. తప్పకుండా పాల్గొండి. దేవుడు కూడా దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. చివరిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మన ప్రార్థనలో మనం ఏకీపించి విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్రార్థన అందరూ ఏకీపించుదాం. మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన దేవాని పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. సర్వకృపానిధి నీకు వందనాలు యేసయ్యా. తండ్రి ఆరాధన అంతట్లో మీరు మా తోడే నడిపించిన దాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రాలు తండ్రి. నీ సముద్రం కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి దేవా. నీ వాక్యం ద్వారా ఫలపరచండి యేసయ్యా. నీకు స్తోత్రం తండ్రి. నీ వాక్యం నైనా ప్రతి క్రియాలను ఫలింపచేయండి యేసయ్యా. నీకు స్తోత్రాలు నైనా. నా తండ్రి ఈ దైవజనికులను ప్రభా నీ అభిషేకంతో నింపండి, మహిమతో నింపండి దేవా. నీకు స్తోత్రాలు నైనా. దేవా నోకు వలె తండ్రి నీతో నడిచే అనుభవం దయచేయండి యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నోవాహు తండ్రి నీ దృష్టిలో గృహ పొందినవాడిగా ఉన్నాడు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు నైనా. నోవాహు వలెనైనా ప్రతి ఒక్కరినైనా నీ దృష్టిలో తండ్రి ఎంతో విధేయత కలిగి ఉండే కృప దయచేయండి యేసయ్యా. స్తోత్రాలైన అబ్రహాము తండ్రి అయ్యా నీ మాట శ్రద్ధగా విన్నాడు తండ్రి. నేను గొప్పతనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేరును గురవంశములన్నీ కూడా నీ వలన ఆశీర్వదింపబడిన అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వేలాది వందనాలు తండ్రి. అబ్రహాము వలె తండ్రి ప్రతి ఒక్కరు నాయన అయ్యా నీతో సహవాసం చేసే కృప దయచేయండి యేసయ్యా. విశ్వాసంలో బలపరచండి తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నా దేవా ప్రతి ఒక్కరికి కూడా మీతో సహవాసం దయచేయండి అయ్యా. నా దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సంఘమునిక వాక్యముందు విశ్వాసమును బలపరచండి, ఆత్మపూర్ణులుగా చేయండి, పరిపూర్ణులుగా చేయండి దేవా. స్తోత్రం నాయన అయ్యా. నీ వాక్యం వెలుగులో ప్రతి ఒక్కరిని బలపరచండి యేసయ్యా. జీవితాన్ని నూతన పరచండి దేవా. అయ్యా నీకు స్తోత్రాలు. ఆత్మవరములు ఆత్మ ఫలములతో కృపావరములతో నింపండి దేవా. నీకు స్తోత్రాలైనా. రూపాంతర అడుగులోనికి మార్చండి దేవా. నీ పోలికలోనికి మార్చండి, స్వరూపులోనికి మార్చండి దేవా. నీకు స్తోత్రాలు నాయనా. యేసయ్యా నీకే వేలాది వందనాలు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని ఇంకా రక్షణలో ఎదిగినట్లుగా, ప్రేమలో ఎదిగినట్లుగా ఈ విశ్వాసములు ఇంకనూ బలపరచండి యేసయ్యా. స్తోత్రాలు తండ్రి. దేవా నీకే వేలాది వందనాలు యేసయ్యా. ప్రతి ఒక్కరిని ప్రేమను కుమరించండి దేవా. నీకే స్తోత్రాలు నైనా. దేవా నీ కార్యాల పట్ల ఆసక్తిని కలిగించండి, నేను భయభక్తులు కలిగించేయండి దేవా. నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రతి కుటుంబానికి మీరు తోడుగా ఉండండి యేసయ్యా. నా తండ్రి బలహీనతలు ఉన్న వారిని తండ్రి, అనారోగ్యంతో వారిని స్వస్థపరచండి యేసయ్యా. ప్రతి శోధనలు కలిగించండి, సాతాను ప్రభావం నుంచి విడిపించండి అయ్యా. నా తండ్రి నీకు వందనాలు. హృదయాలు గొప్ప ధైర్యం, నెమ్మది, సమాధానం, ఆదరణ కలిగించండి యేసయ్యా. ధైర్యంతో నింపండి దేవా. నీ ప్రేమ శాశ్వతమైనది యేసయ్యా. నీకు స్తోత్రం నాయనా. యేసయ్యా నీ ప్రేమించినంతగా మమ్మల్ని ఎవరు ప్రేమించలేదు దేవా. నీకు వందనాలు యేసయ్యా. మా కొరకు నీ ప్రాణాన్ని త్యాగం చేసిన దేవా. నీకు స్తోత్రం నాయనా. దేవానికి వేలాది వందనాలు యేసయ్యా. అయ్యా తెలియని మనుషులుగానే నేను మరువనంటున్నావు యేసయ్యా. నీకు స్తోత్రం నాయనా. దేవా మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలుని బట్టి నీకు వందనాలు యేసయ్యా. నీకేమిచ్చి కూడా మేము తీర్చలేము తండ్రి. నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు నాయనా. అయ్యా నీ సన్నిధిలో ఇంతవరకు ఆరాధించిన ప్రియులందరినీ కూడా మీరు